కన్వర్టింగ్ డెసిమల్ ఇంటూ బైనరీ అండ్ బైనరీ ఇంటూ డెసిమల్. ఇప్పుడు డెసిమల్‌కి వచ్చేసినప్పటికి బైనరీ అన్నా, ఆక్టల్ అన్నా, హెక్సాడెసిమల్‌కి కన్వర్ట్ చేయాలన్నా ప్రాసెస్ ఒకటే గానీ మనకి కొంచెం డిఫరెంట్ చేస్తే సరిపోతుంది. కొంచెం మార్పు చేస్తే మనకి ఇది కన్వర్షన్ అనేది ఈజీగా ఉంటుందనమాట. మనకి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మాకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. 12 తీసుకున్నామనుకోండి. 12 బైనరీ కాబట్టి 2 వేసుకుంటాం మనం. ఇప్పుడు దీన్ని ఎల్సీఎం చేయాలనమాట. 2 టేబుల్‌లో మనకి 6 టైమ్స్ 12 పోతే రిమైండర్ ఎంతొస్తుందండి? 0 వస్తుంది. సేమ్ మళ్ళీ 2 వేసుకున్నాం. 3 జర్ కాబట్టి ఇప్పుడు కూడా రిమైండర్ 0 వస్తుంది. అలా మనం 1 వచ్చే వరకు చేయాలనమాట. 2 టేబుల్‌లో 2 వన్స్ ఆర్ 2. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి 1 దగ్గర నుంచి ఇలా రివర్స్‌లో వేసుకోవాలనమాట. బైనరీ ఇది మనకి డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్ అండి. డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు 2తో మనం డివైడ్ చేస్తాము. రిమైండర్స్ అనేవి పక్కన వేసుకుంటాం. 1, 1, 0, 0 మనకిది బైనరీలా కన్వర్ట్ అయిపోయింది. బైనరీ కన్వర్షన్ అనమాట ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 27 సేమ్ మనం బైనరీలో కాబట్టి 2తో మనం డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి 2 టేబుల్ 27 అనేది 26 13 టైమ్స్ పోతే మనకి రిమైండర్ అనేది 1 మిగులుతుంది. 1 అనేది పక్కన వేసుకుంటాం. సేమ్ మనకి 2 6 ఆర్ 12 12 తీసుకుంటే 6 ఆర్ 12 తీసుకుంటే 1 అనేది రిమైండర్ ఉంటుంది. 6 ఆర్ 12 తీసుకున్నా మనం 1 రిమైండర్ ఉంటుంది. 2 టేబుల్ 3 ఆర్ 6 సో ఇక్కడ 0 రిమైండర్. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. మళ్ళీ 2 తీసుకొని 2 వన్స్ ఆర్ 2 అలా 1 వచ్చే వరకు కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు 27 డెసిమల్ దానికి నెంబర్‌కి 11011 అనేది బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయింది. ఇలా మనం డెసిమల్ ఇంటూ బైనరీ అనేది ఇలా కన్వర్ట్ చేయాలండి. నెక్స్ట్ బైనరీ ఇంటూ డెసిమల్. బైనరీ ఇంటూ డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూడండి. ఇవి అన్నీ ఒకలానే ఉంటాయి కానీ కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతుంది మీకు. ఒకసారి క్లారిటీగా చూడండి. ఒక బైనరీ నెంబర్ తీసుకున్నాము. దీన్ని డెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మనం విడిగా తీసుకుంటామా నెంబర్ అనేది ఇక్కడ రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 వేసుకుంటాం. ఇది బైనరీ నెంబర్ కాబట్టి 2 కాబట్టి 2స్‌లోనే అన్ని పవర్స్ వేసుకుంటాం. 1 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ఇలా వేసుకుంటూ ఉంటామన్నమాట. 1 ఇంటూ 2 పవర్ 1 నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 0 ఇలా మనం వేసుకుంటాం. 2 పవర్ 4 ఇంటూ 1 అంటే 2 పవర్ 4 వస్తుంది మనకి. 1 ఇంటూ 2 క్యూబ్ 2 క్యూబ్ ప్లస్ ఇక్కడ 0 2 ఇంటూ 0 అంటే 0 కదండి. 1 ఇంటూ 2 అంటే 2, 1 ఇంటూ 2 పవర్ 0 అంటే మనకి 2 పవర్ 0 ఏ పవర్ 0 ఏదైనా సరే మనకి 1 వస్తుంది. 2 పవర్ 4 అంటే ఆన్సర్ ఎంతండి? 16 ప్లస్ 8 ప్లస్ 0 వేయట్లేదు ఇంకా 2 ప్లస్ 1. ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతండి? 27 అనమాట. ఇది మనకి బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్. బైనరీ నుంచి డెసిమల్ కన్వర్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్ 10101 2 వేసుకుంటాం. విడివిడిగా రాసుకుంటాం. 0 1 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 మనకి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం. 1 ఇంటూ కింద ఎంతైతే ఉందో 2 పవర్ 4 వేసుకుంటాం. ప్లస్ 0 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 ఇలా వేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 4 అంటే ఎంతండి? 1 ఇంటూ 2 పవర్ 4 అంటే మనకి తర్వాత వేద్దాము. 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 0 2 పవర్ 0 అంటే కూడా మనకి 1 1
ఇలా మనం చేస్తామన్నమాట. 16 + 4 + 1 ఆన్సర్ ఎంతండి? 21. 21 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. బేస్ అనేది 10 వేసుకుంటాం. ఇది డెసిమల్ కాబట్టి. నెక్స్ట్ కన్వర్టింగ్ డెసిమల్ ఇంటూ ఆక్టల్ అండ్ ఆక్టల్ ఇంటూ డెసిమల్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ 123 బేస్ అనేది మనం 10 తీసుకుందాం. డెసిమల్ని ఆక్టల్ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టల్ అంటే మనకి 8 కదండి, కాబట్టి మనం ఈ మొత్తం నెంబర్ని కూడా 8తో డివైడ్ చేయాలి. ఆక్టల్ అనేది 8 కదా, కాబట్టి మనం 123ని 8తో డివైడ్ చేయాలి. సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే ఎల్సిఎం చేయాలన్నమాట. మనకి 8 టేబుల్లో 15 టైమ్స్ వస్తే రిమైండర్ అనేది 3 ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళీ 8తోనే డివైడ్ చేయాలి. 1 చూసుకుంటే 7 అనేది రిమైండర్ వస్తుంది. ఇప్పుడు 173 ఇలా కింద నుంచి పైకి మనం వేసుకుంటాం. 173 బేస్ 8 ఇది మనకి డెసిమల్ నుంచి ఆక్టల్ నెంబర్కి కన్వర్షన్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, 146 అనేది మనం తీసుకున్నాం. దీనికి ఎల్సిఎం కట్టాలి అంటే 8తో డివైడ్ చేయాలి. 146 అనేది 18 144 అవుతుంది. 2 అనేది రిమైండర్. మళ్ళీ 8 తీసుకుంటాము. 2 మనకి 16 పోతే మనకి 2 అనేది రిమైండర్గా మిగులుతుంది. ఇక్కడ మనం కింద నుంచి పైకి వేసుకోవాలి కాబట్టి 2 బేస్ 8 అనేది మనం తీసుకుంటాం. డెసిమల్ నుంచి ఆక్టల్ చూసాం కదండి. ఇప్పుడు ఆక్టల్ నెంబర్ నుంచి డెసిమల్ ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఆక్టల్ నెంబర్ నుంచి పైది మనకి డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్షన్ చూసాం. ఇప్పుడు ఆక్టల్ నెంబర్ నుంచి డెసిమల్ కన్వర్షన్ చూద్దాము. మనకి ఇవి అన్నీ ఒకలానే ఉన్నట్టు కనిపిస్తే కానీ ఒకసారి చూడండి. 106 అనేది మనం బేస్ 8 తీసుకుంటాం. ఇది ఆక్టల్ నెంబర్ అనమాట. మనం విడిగా వేసుకుంటాం 106 అని చెప్పి. ఇక్కడ కింద నుంచి 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2 1 × 8 స్క్వేర్ కింద ఏదైతే ఉందో అది వేసుకుంటాం. ఇది ఆక్టల్ నెంబర్ కాబట్టి మనం కింద అనేది 8తో చూసామన్నమాట. 0 × 8 పవర్ 1 ప్లస్ కింద 6 × 8 పవర్ 0. 1 × 8 స్క్వేర్ అంటే ఎంతండి? 1 × 8 స్క్వేర్ 8 స్క్వేర్, 0 × 8 పవర్ 1 0, 6 × 8 పవర్ 0 అంటే 6. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 70. 70 బేస్. ఇప్పుడు ఇది మనం దేనిలో కన్వర్ట్ చేసాం? డెసిమల్లో కన్వర్ట్ చేసాం కాబట్టి బేస్ అనేది 10 తీసుకుంటాం. నెక్స్ట్ 201తో ఒకసారి చేద్దాము. 8 పవర్ 0, 8 పవర్ 1, 8 స్క్వేర్, 2 × 8 స్క్వేర్ ప్లస్ 0 × 8 పవర్ 1 ప్లస్ 1 × 8 పవర్ 0. 2 × 8 స్క్వేర్ అంటే ఎంతండి? 2 × 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 0, ఇదేమో 1. 2 × 64, 264 ఎంత? మనకి 128 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 129. బేస్ మనం ఎంత తీసుకుంటాం? డెసిమల్ కాబట్టి 10 తీసుకుంటాం. ఇలా మనకి చేస్తామండి. నెక్స్ట్ కన్వర్టింగ్ డెసిమల్ ఇంటూ హెక్సాడెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ ఇంటూ డెసిమల్. ఇప్పుడు ఈ కన్వర్షన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మళ్ళీ ఒక నెంబర్ తీసుకుంటాము. డెసిమల్ నెంబర్ ఏదైనా తీసుకుంటాము. హెక్సా అంటే మనకి 16 కాబట్టి ఇప్పుడు 16తో డివైడ్ చేయాలి. 16తో హెక్సా అంటే 16 కాబట్టి మనకి 16తో డివైడ్ చేయాలి. 946 16తో మనం ఎల్సిఎం చేస్తే మనకి 59 పోతుంది. రిమైండర్ అనేది 2 అనేది మిగులుతుంది. 944 టైమ్స్ అనమాట 59 అనేది. నెక్స్ట్ మళ్ళీ 3 48 అండి. రిమైండర్ అనేది మనకి 11.
ఇంకా అవసరం లేదు. 3 అనేది సింగిల్ డిజిట్ వచ్చేసింది కదా! 3, 11, 2 నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్‌లో 11 అనేదాన్ని మనం ఎలా తీసుకుంటామని బి కింద తీసుకుంటామని చెప్పాను కదా! కాబట్టి 3b2 బేస్ 16 కింద మనం తీసుకుంటాం. ఇలా మనం కన్వర్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 843 బేస్ 10 సేమ్ ఇలానే 16 అనేది ఎల్సిఎం కింద తీసుకుని మనం చేస్తాం. ఇప్పుడు మీకు ఇలా కనుక కన్వర్ట్ చేయడం రాకపోతే కనుక నేను ఇంకొక మెథడ్ చెప్తాను. దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఏది ఈజీ అనుకుంటే మీరు అది నేర్చుకోవచ్చు. 16 డివైడెడ్ బై రెగ్యులర్ మెథడ్ అనమాట. డివైడెడ్ బై వేస్తే మనం తీసుకుంటాం కదండి. 5 మనకి ఎంత వచ్చింది? 80 వచ్చింది. 43 అనేది 2 టైమ్స్ పోతుంది కదా, 32. రిమైండర్ అనేది 11 వచ్చింది. రిమైండర్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. రిమైండర్ అయితే ప్రతి దానికి తీసుకుంటున్నాం. ఇక్కడ కోషెంట్ వచ్చిన దాంతో మళ్ళీ డివైడ్ చేయాలి. 52ని 16 చేత మళ్ళీ డివైడ్ చేయాలి. 3 మనకి 48. రిమైండర్ ఎంత? 4. ఈ రిమైండర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సింగిల్ డిజిట్ అనేది కోషెంట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయం, ఫస్ట్ 11, 4, 3 ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్స్ అనేవి ఇలా వచ్చినాయి. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటండి, రివర్స్లో తీసుకోవాలి కదా. B43 ఓకే, ఇలా కాదండి, రివర్స్లో తీసుకోవాలి కదా. మనం ప్రతిదీ కూడా కింద నుంచి పైకే కదా తీసుకుంటున్నాము. అలా 3, 4, 11. 11 అంటే బి కాబట్టి బి. బేస్ అనేది 16. ఇది హెక్సాడెసిమల్లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ బేస్ అనేది 16 తీసుకుంటాం. మనం డెసిమల్లో ఎప్పుడు కూడా మనం బైనరీ అయితే 2తో చేసాము, ఆక్టల్తో అయితే 8తో చేస్తాము, హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే 16తో చేస్తాం. ఇలా మనం ప్రతిదీ కూడా చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ చూద్దాం. హెక్సాడెసిమల్ ఇంటూ డెసిమల్. హెక్సాడెసిమల్ ఇంటూ డెసిమల్ ఏంటో చూద్దాం. 2D. ఇక్కడ ఒక హెక్సాడెసిమల్ నెంబర్ అనేది మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి 16 కాబట్టి సేమ్ 2, 5D డివైడ్గా రాసుకుంటాము. ఇక్కడ 16 తీసుకుంటాం అనమాట. డి అంటే మనకి 13 కదండి, కాబట్టి 13 వేసాను. 16 పవర్ 0, 16 పవర్ 1, 16 పవర్ 2. 2 ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 16 ప్లస్ 13 ఇంటూ 16 పవర్ 0. ఇలా మనం చేస్తామన్నమాట. 2 ఇంటూ 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 5 ఇంటూ 16 అంటే 80. 13 ఇంటూ 16 పవర్ 0 అంటే 1 కాబట్టి 13. 2 ఇంటూ 256 అంటే ఎంతండి మనకి? 512 ప్లస్ 80 ప్లస్ 13. టోటల్ మనం చూసుకుంటే 50, 80, 13 మొత్తం టోటల్ అనేది 605. 605 బేస్ అనేది మనం 10 డెసిమల్లోకి మారుస్తాం. ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ నుంచి మార్చడం ఎలాగా అన్నీ చూసాం కదండి. ఆక్టల్, బైనరీ అన్నీ చూసాం కదా. ఒకసారి చూడండి. బైనరీ అయితే 2తో చేస్తాము, ఆక్టల్ అయితే 8తో చేస్తాము, అండ్ హెక్సాడెసిమల్ అయితే మనం 16తో చేస్తాము డివైడ్ అయితే. నెక్స్ట్ హెక్సా నుంచి మార్చాలి అంటే అవన్నీ ఒకసారి ప్రాపర్గా చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.